కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేటీఆర్ ఏ ఒడుకు దొడుకులతో వచ్చిండు నాయకుడుగా? ఒక కౌన్సిలర్ అయినా, ఓ చైర్మన్ అయినా, ఓ జడ్పీటీసీ అయినా, నువ్వు నాయన కోటలు డక్కుమంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చేస్తావు. నువ్వు నీకేం తెలుస్తుంది? డక్క ముక్కలు ఏం తెలుస్తాయి కింద నీకు? డక్క ముక్కలు నీకు ఎవరు తెలుస్తాయి? నాసుంటోనికి రేవంత్ రెడ్డి అసుంటోనికి తెలుస్తాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకప్పుడు ఏందైనా ఒక జడ్పీటీసీగా నుంచి స్టార్ట్ అయినాయినా. గ్రౌండ్ లెవెల్ ఏముంటాయో పొడుకు తొడుకులు అనేది మా గ్రౌండ్ కింది నుంచి వచ్చినోడికి తెలుస్తాయి. కానీ మీ నాయన కుర్చీ మీద కూర్చునే టైంకి నువ్వు అమెరికా నుంచి దిగితే డైరెక్ట్గా ఎమ్మెల్యేకు పోటీ చేస్తేవి. ఇట్లా ఇప్పుడు మాకున్న అనుభవాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నాకే, కానీ మా నాయకులు ఇంకా చాలామంది, ఇప్పుడు మా మినిస్టర్స్ ఉత్తమ్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అటు మా దామోదర్ గారు, గీతారెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు ఉన్న పొన్న ప్రభాకర్ గారు అని, ఇట్లా మా మినిస్టర్స్ చాలామంది నాయకులు ఉన్నారు కదమ్మా. నేనేమంటున్నా అంటే, నువ్వు డైరెక్ట్గా వచ్చినావు, ప్రజల నాడి తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, మీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ జీవితంలో నుంచి వచ్చినటువంటి నాయకులమే కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యకర్త మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి, పిసిసి ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిదీ కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నది అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు, ఎవరికి, కేటీఆర్ గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది. అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే. మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్. ఏమైనా అడుగుతారా మీరు ప్రశ్నలు? ఈ గాడిదలు సన్నాసులు అంటే రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. ఇది పాయింట్ ఏంది? మీ అయ్యా సన్నాసులు, ఇది మీరు స్టార్ట్ చేసి పంచాయత్. అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి. సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా. ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కొంత అవసరం అదిగా మీకు. మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి. మరి నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండి లేదు పిండిలే మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీనా నాయన? మేమేమి ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు ఈయనకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాము. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదుగా. సీఎం రేవంత్ రెడ్డికైనా, నాకైనా, మా మంత్రులకైనా, మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలు అంటే పడతారా ఇవ్వండి? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
మీరు నేను చాలాసార్లు అన్నా ఆయన గీకుడు ఎందుకు తన్నిపించుకుడు ఎందుకు అన్న నేను గోకుడు ఎందుకు తన్నిపించుకున్నాడు ఎందుకు మీరు కూడా అండి అని పిలువండి సీఎం రేవంత్ రావు ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు ఆయన కూడా బాగుండండి అంటాడు ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తిట్ల పురాణం ఖాందాన్ మీది దానికి విరుగుడు తిట్లేక మీరు ఒకటి తిడితే కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు మేము 10 తిడుతున్నాం తప్పదు మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే నిన్నగా తెలంగాణ ప్రజలు కూడా గమనించి ఉండేది కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే గారి యొక్క నాయకత్వంలో చివరిగా మా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించుండి అని మాకు ఫుల్ మెజారిటీతో సీట్లు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిరు దాదాపు 17 నెలలు అయిపోతుంది ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది ప్రజలు ఇచ్చిర్రు ఇది మీరు సంకనాకి ఇచ్చిన ట్రెజరీని చక్కగా చేస్తూ మళ్ళీ చెప్తున్నా మీరు సంకనాకించిన ఆర్థిక శాఖ ట్రెజరీని చక్కగా చేస్తూ మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటల హామీలను నెరవేరుస్తూ వెనుక ముందు పరిపాలిస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా అమెరికాలో కొలువు చేసినావు చదువుకున్నావు చదివితే మంచి కొలువు చేసినావు 10 ఏళ్ళు పాలన చేసినావు 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు అసెంబ్లీలో కూర్చోవాలా కళ్ళు కాంపౌండర్లో కూర్చొని చర్చకు రమ్మనాలా చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది కానీ నువ్వు చదువుకొని 4 సార్లు ఎమ్మెల్యే చేసి 10 ఏళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు ఇందిరా పార్కుకు రా వెంగళరావు పార్కుకు రా ఏంది ఇది బాధ్యతారహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా అరే ఏంది ఇక भाई బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియాకు వాళ్ళ సోషల్ మీడియాకు వణికిపోతున్నామని కేటీఆర్ అంటున్నాడు అంటే సోషల్ మీడియా లేనిది తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ చెప్తున్నట్టే కదా మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని నీ నోటి నుంచే వచ్చేసింది అదిగా నేను ఒకటే చెప్తున్నా భయ్ నేను పర్సనల్గా చెప్తున్నా పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి లేదు ప్రతి ఎన్నికలకు దాదాపు 10 రాష్ట్రాలకు 1000 కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది మీరు చేసింది ప్రచారంలో ఉన్నది అది నిజమే కదా నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు ముందు